ఏదైతే మహిళలకు ఇచ్చిన హామీ ఏదైతే మద్య నిషేధం చేస్తానో, మద్య నిషేధం చేస్తేనే 2024 ఎన్నికల్లో నేను ఓటు అడుగుతానని చెప్పాడు. ఎక్కడ మద్య నిషేధం చేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్తారా, వాళ్ళ మంత్రులు సమాధానం చెప్తారా, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఓట్లు వేసుకున్న ప్రజాప్రతినిధులు సమాధానం చెప్తారా? ప్రజలకు సమాధానం చెప్పని అడుగుతాను. ఏదేదో మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి అబద్ధాలను పదే పదే చెబితే ప్రజలు మళ్ళీ నమ్ముతారు. లేదా తిరుపతి నియోజకవర్గంలో పనిచేయని ఎమ్మెల్యేని పక్క నియోజకవర్గంలో పంపిస్తే అక్కడ గెలిపిస్తారు. లేదా పక్క నియోజకవర్గంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని వేరే నియోజకవర్గానికి పంపిస్తే ప్రజలు గెలిపిస్తారన్న భ్రమల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డినే ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత నువ్వు మొత్తం మీ యొక్క 152 మంది ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చినా కూడా భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలోని సంకేతాలు ఇప్పుడు చూస్తూ ఉంటే వరుస క్రమంలో మనం చూస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ ఏ విధంగా 60-70 మంది ఇటు తెలుగుదేశం కానీ అటు జనసేనలో కానీ చేరేదానికి ఏ విధంగా వెంపర్లాడుతూ ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, బీసీలను కానీ మోసగించిన చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి సొంతం. ఏదైతే ఆ రోజు ఈ వర్గాలకన్నీ ఏవైతే హామీలు ఇచ్చారో ఒక్కటి కూడా, నిన్న కూడా క్రిస్మస్ పండుగ అందరూ కూడా మేము కూడా వెళ్ళాం. అన్ని చోట్ల సుగుణమ్మ గారు, మేము పార్టీ నేతలు అందరూ కూడా పోయిన చోటంతా కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు క్రిస్మస్ కానుకల పేరుతో మా పేదవాళ్ళ ఇంట్లో ఆ రోజు కడుపు నిండా అన్ని విధాలుగా కూడా ఉన్నత వర్గాల్లో ఏ విధంగా పండుగ చేసుకుంటారో ఆ పండుగ మా జీవితాల్లో కనపడేది. ఈయన బాధ్యతలు తీసుకున్న తర్వాత క్రిస్మస్ కానుకలు కానీ, అటు సంక్రాంతి కానుకలు కానీ, రంజాన్ తోఫా కానీ లేకుండా నట్టేట ముంచేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో అన్ని వర్గాలు ఈరోజు చూస్తే అంగన్వాడీ వాళ్ళు గత ఎన్ని రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారో, నిన్న 16 రోజులుగా చేస్తా ఉంటే నిన్న పిలిచారు. ఏదైతే మంత్రి ఉపసంఘం పరిష్కరిస్తాదని, కానీ పరిష్కరించిన దాఖలాలా. ఈ పొద్దు మున్సిపాలిటీకి సంబంధించి ఒక పక్క వాళ్ళ కార్మికులు ఈ పొద్దు నిన్నటి నుంచి కూడా సమ్మె బాట పెట్టారు. ఇంకా రేపటి నుంచి సచివాలయ సిబ్బంది ఇంకా ఇతరత్ర ఉద్యోగ సంఘాలన్నీ కూడా సమ్మె బాట పెట్టే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించాయంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం ఖాయం. సాక్షాత్ నిన్ను చూశారు నిన్న మొన్న జరిగిన పర్యటనలో. తన సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే ఎవరు కూడా బయట వచ్చి విష్ చేసిన పాపాన పోలేదంటే ఆ ముఖ్యమంత్రికి నోకలు చెల్లాయి. రాజకీయాల నుంచి భారీ ఎత్తున పులివిందల నుంచే భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతా ఉన్నాడనే సంకేతమే మొన్న జరిగిన ఆయన పర్యటన. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. ఈ విధంగా ఈరోజు ఒక డైరెక్టర్ను పెట్టి ఒక సినిమా తీస్తా ఉన్నారు. ఈరోజు దానికి సంబంధించి ఏదైతే చాలా అపోహలు ఉన్నాయి దానిపైన కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. దానిపైన 28 కూడా హైకోర్టు, ఏదైతే తెలంగాణ హైకోర్టులో దానిపైన హీరింగ్ ఉంది. దీన్ని బట్టి ఆర్జీవీ కోర్టే చెప్తా ఉన్నాం, నువ్వేదైతే సినిమాలో నందమూరి తారక రామారావు అభిమానులైన మేమందరూ కూడా అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల్లో పనిచేసిన నేను ఒకటిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఆ డైరెక్టర్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్టీఆర్ని కానీ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కానీ ఆ సినిమాల్లో వక్రీకరించి వాళ్ళ యొక్క మహిళల యొక్క దీన్ని ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా సినిమాల్లో నువ్వు చూపించుంటే మనకు తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఎగ్జిబిటర్స్కి, సినిమా ప్రదర్శన థియేటర్ యాజమాన్యానికి చెప్తా ఉన్నాం, దయచేసి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అబద్ధాలను పదే పదే బయట చెప్పడమే కాకుండా మీడియా ద్వారా కానీ వాళ్ళ సొంత పత్రిక ద్వారా కానీ చెప్పడమే కాకుండా ఈరోజు సినిమా ద్వారా ఎలాంటి దర్శకుడో అందరికీ తెలుసు, సినిమా తీసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని పెట్టుకొని ఈరోజు మొన్న వాళ్ళ ఫంక్షన్లో కూడా చెప్పడం జరిగింది. మంత్రులంతా వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి తప్ప. నోటికి ఏది వస్తే అది మాట్లాడారు వాళ్ళు. ఈరోజు మేము చెప్తాను, నందమూరి తారక రామారావు అభిమానులుగా
ఖచ్చితంగా కూడా అందరూ ఆలోచించండి ఒకసారి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నువ్వు ఏం డెవలప్ చేసావో సినిమా తీసుకో, ఎవరొద్దనలా. లేదా నువ్వేం అభివృద్ధి కార్యక్రమాలు చేసావో చెప్పు. ఎన్ని లక్షల మందికి యువతకు ఉద్యోగాలు కల్పన చేశావో చెప్పు ముఖ్యమంత్రి. అవి కాకుండా ఈరోజు నందమూరి కుటుంబ సభ్యుల్ని తెరపైకి తీసుకొచ్చి సినిమాలో అశ్లీల సినిమాలు తీసే వ్యక్తిని ఆర్జీవీని పెట్టుకొని నువ్వు సినిమాలు తీస్తా ఉన్నావు. దీన్ని మటుకు ఖచ్చితంగా కూడా నందమూరి అభిమానులందరూ కూడా ఈ రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో కానీ ఎక్కడున్న నందమూరి అభిమానులంతా స్పందిస్తాం. దయచేసి సినీ ఎగ్జిబిటర్లు కానీ సినీ యాజమాన్యం కానీ థియేటర్స్ యాజమాన్యం కానీ ఇలాంటి చిత్రాల ప్రదర్శనకు ఒకవేళ రేపు హైకోర్టు అనుమతిస్తుందో ఇవ్వదో స్టే అడిగినాం, అది జరుగుతుందో ఒక పక్క. దయచేసి ప్రదర్శనకు ఎవరు ముందుకు రావద్దని తెలుగుదేశం పార్టీ పరంగా నందమూరి తారక రామారావు అభిమానులుగా మేమందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ప్రశాంతమైన ఈ రాష్ట్రంలో ఇలాంటి చిత్రాలు తీసి నువ్వు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు ముఖ్యమంత్రి. వాస్తవాలుగా చెప్పు, ఎవరికి అభ్యంతరం లేదు. వాస్తవాలను వక్రీకరించి సినిమా పరిశ్రమలో కూడా ఇలాంటి దీన్ని తీసుకురావడం కరెక్ట్ కాదు ముఖ్యమంత్రిని ఈరోజు హెచ్చరిస్తూ ఈ యొక్క దీనికి సంబంధించి ఆయన పరిపాలన ఏ విధంగా జరిగింది ఏమి అనేది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. పులివెందల్లో కూడా ఆయన గెలిచే పరిస్థితులు లేవనే దానికి మొన్న పర్యటనే నిదర్శనం. ఇంకెక్కడున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ అదేవిధంగా కరుణాకర్ రెడ్డి కానీ ఇంకా ఇతరత్ర ఏదైతే కొంతమంది ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షమే లేదని. ప్రతిపక్షం కాదు, ఈడ ఎంతకైనా వెళ్తామో మీ మారుగా అడ్డుగోలుగా ఒక సుగుణమ్మ గారు ఏదైతే ఆఖరి నిమిషం వరకు కూడా గెలిచిపోయిందని కూడా స్క్రోలింగ్లు వెళ్ళాయి, అందరూ చూసాం. కానీ లాస్ట్ వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ గెలిచారు. ఇది వాస్తవం, మీ అందరికీ తెలుసు. ఏదైతే పార్లమెంట్ ఎన్నికలలో ఇప్పుడున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఇక్కడున్న శాసనసభ్యులు కానీ వీళ్ళందరూ కూడా దొంగ ఐడి కార్డులు సృష్టించి ఏ విధంగా తిరుపతి ప్రశాంతమైన వాతావరణంలో ఏ విధంగా ఎలక్షన్ జరుపుకున్నారో మనం చూసాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్ ఫెయిర్గా జరపనివ్వండి, ఎవరు గెలుస్తారో తెలుస్తుంది. అదేవిధంగా తిరుపతికి సంబంధించి కానీ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి కానీ భారీగా వేలాది ఓట్లను కూడా దొంగ ఓట్లను నమోదు చేసి గెలవాలన్న ప్రయత్నం మీ యొక్క పరిపాలనకు ముందే అర్థం పట్టింది. మీరు దొంగ ఓట్లు చేర్చుకున్నాడే అర్థమైపోయింది ప్రజలందరికీ. మీకు ఓట్లేసే పరిస్థితుల్లో ప్రజలెవరు లేరు కాబట్టి దొంగ ఓట్లు నమోదుకు శ్రీకారం చుట్టారు. ఈరోజు అధికారులందరూ కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం. దొంగ ఓట్లకు సంబంధించి మళ్ళీ కూడా ఒక 12 రోజులు జనవరి 12వ తారీఖు వరకు కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చినారు, చేర్పులు మార్పులు దీనికి సంబంధించి. దయచేసి అధికారులందరూ కూడా ఇంకా 70-80 రోజుల్లో కూలిపోయే ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దిగిపోయే రోజులు దగ్గర పడ్డాయి. మీరు ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీ విధులు మీరు సక్రమంగా నిర్వర్తించండి అని కూడా ఈ సందర్భంగా కూడా అందరికీ అప్పీల్ చేస్తాను. అధికారులందరికీ కూడా ఎవరైతే ఓటర్ నమోదు దీంట్లో పాల్గొంటా ఉన్నారో, ఎవరైతే ఓటర్ లిస్టులో దాని చేర్పులు మార్పులకు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ పరంగా మీరు బలవుతారు. రాబోయే రోజుల్లో అక్రమాలు జరిగితే అవేమని ఉంటే రెక్టిఫై చేసుకోండి 12 రోజులు 20 రోజుల్లో అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.